మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకే స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా, మహోన్నతుడా నీకే వందనాలు ప్రభా. గడిచిన దినములన్నీ ప్రభా మమ్మల్ని కాచి కాపాడినైనా నీ భద్రమైన కౌగులలో ఉంచుకొని ప్రభా తండ్రి యేసయ్యా తండ్రి ఈ ఆదివారం సమయంలో ప్రభా తండ్రి సన్నిధిలో చేర్చడానికి నేను కనపరచడానికి అయినా నేను ఆరాధించడానికి మీరు గొప్ప సమయాన్ని బట్టి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు ప్రభా, నీకే స్తోత్రాలు ప్రభా. యేసయ్యా తండ్రి భయంకరమైన ఎండలు ఉంటుండగా ప్రభా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి ప్రభా తండ్రి యేసయ్యా నీ యొక్క భద్రమైన కౌగులలో ఉంచుకొని నైనా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. వాతావరణమే కాలంలో ఉంచుకోండి ప్రభా తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ పరిసర ప్రాంతాలు మీ ఆదిలో ఉంచుకొని నాయన తండ్రి కాళ్ళను మీ కాలంలో ఉంచుకొని మమ్మల్ని మీ ఆదిలో ఉంచుకోండి ప్రభా. వినగల చెవులను గ్రహించగల హృదయాలు దయచేయబడి వచ్చినాను ప్రభా. నీ సన్నిధిలో ఉంచండి ఆదివారం స్థలంలో ప్రభా తండ్రి హృదయాలతో కాకుండా ప్రభా మా హృదయాలను ప్రభా నీ యొక్క తండ్రి వాగ్దానంతో ప్రభా హెచ్చరికలతో ప్రభా తండ్రి యేసయ్యా ప్రభా నింపుకొని అయినా మా హృదయాలను మరొకసారి సరి చేసుకుని వాళ్ళకి కృపను గ్రహించి సరి చేయమని వచ్చినాను ప్రభా. నీ యొక్క తండ్రి శ్రమల దినాలలో ఉంటుండగా ప్రభా మిమ్మల్ని ధ్యానించుకుని ప్రభా మరి ఎక్కువగా నీ దగ్గరగా ఉండాలని సహాయం దయచేయమని వచ్చినాను తండ్రి. యేసయ్యా మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తిని ఇక్కడ సంచారం చేయమని వచ్చినాను. నీకు వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా అప్పుడు తండ్రి కార్యక్రమం అంతట్లో జరగండి తండ్రి ప్రభా. ఆది నుంచి అంతవరకు మీరు నడిపించమని మీ సన్ని తోడుగా ఉంచమని తండ్రి. ఈ ప్రార్థన ప్రభావం చేసే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. దేవాదేవుడు మనకి ఇచ్చిన మన యొక్క వారాన్ని బట్టి దేవాదేవునికి వందనా చెల్లించుకుంటున్నాను. అలాగే కూడొచ్చిన మందికి శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనకి ఈరోజు దినం ఇచ్చిన వాక్యాంశము కీర్తన గ్రంథము 32వ అధ్యాయం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం. ఈ దినము మనకు ఏర్పాటు చేయబడిన వాక్యాంశము కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ఉత్తర పద్ధతులు చదువుకున్నాం. 467వ పేజీ కీర్తన గ్రంథము 32వ అధ్యాయం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనమై ఉండగా దేవవంతీయులను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద నా దోషములను కప్పుకొనక నీ ఎదుటి నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకుందని అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేయదు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయంగా అవి వారి మీదకి రావు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానులతో నీవు నన్ను ఆవరించదవు. నీకు ఉపదేశం చేసేదను, నేను నడవలసిన మార్గము నీకు బోధించెదను. నీ మీద దృష్టించి నాకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములే గుణముల వలనైనను కంచరగాడుల వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళుతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకించు వారి కృప ఆవరించున్నది. అందరం కలిసి చదువుదామండి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. తెలియజేసిన వాడని వాక్యముల యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి రామునా చేసి ఉండాలని
ఏసునామకి రాజులా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకే స్తోత్రాలు ప్రభా. అల్పురాలు ప్రభా, నాయన తండ్రి, జ్ఞానం లేని దాన్ని ప్రభా, తిరుగు లేని దాన్ని ప్రభా, నీ ఎవరి రక్తంలో తండ్రి ఏసియా ఉంచి కడిగి తండ్రి పరిశుద్ధపరిచే స్థలంలో నిలబెట్టుకుని ప్రభా, నీ వాక్యం చెప్పడానికి తండ్రి ఉపయోగించిన విధానాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు ఆచరించుకుంటున్నాను. నీ జ్ఞానమైన దయచేయమని ఇచ్చినారు ప్రభా, మీరు నాతో ఉన్నారు ప్రభా, నాలో ఉన్నాడు ప్రభా, నా నాలుగు కాచి ప్రభా మీరే తండ్రి నాతో ఉండి మాట్లాడమని కూర్చున్న ప్రతి ఒక్కరికి విడిచిన ప్రతి ఒక్కరికి ప్రభా నీ జీవ జలవడ్లు అందించమని ప్రార్థన ప్రభు వేసే పేరట అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు మనకి ఇచ్చిన ఆమెను బట్టి దేవాది దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలా కూడొచ్చిన మందరికి కూడా మరొకసారి స్వభావ వందనములు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కొద్ది నిమిషాలు మనము దావీదు కీర్తన 32వ అధ్యాయం జ్ఞానం చేసుకున్నాం. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనమై ఉండగా దినమంతి చేసిన ఆర్తది వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండను, నా సారము వేసవి కాలమున ఎండినట్టయిను. ఇక్కడ అంటున్నాడు ఈయన దావీదు మహారాజు, తన అతిక్రమంలో పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అవునండి, మనము దేవుని యొక్క సన్నిధిలో మరి ఈ పరిహారము నొందినప్పుడు ఆయన మనలో సమస్తమైన అంధకార శక్తులు లయపరిచినప్పుడు, పాపములను లయపరిచినప్పుడు, ఆ పాపాలన్నింటినీ తీసివేసినప్పుడు, మనం చేసిన ప్రతి తప్పుని కూడా తీసివేసినప్పుడు ఆయన ఏం చేస్తున్న అటువంటి వాడట ధన్యుడు అని అంటాడు. పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. హల్లెలూయా. అది యెహోవా నిర్దోషి ఎవరండి? ఆత్మలో కపటం ఉండదు, ఏటి ఉండదు, మదార్థంగా మాట్లాడతారు, ఉన్నట్టుగా మాట్లాడతారు. ఎవరెవరు కూడా పర్వాలేదు నేను మాట్లాడతానని చెప్పి అంత ధైర్యంతో మాట్లాడేవాడట ఆత్మలో కపటం లేనివాడు. అటువంటి వాడు నిర్దోషి అని ఎంచబడినవాడు, అటువంటి నిర్దోషమని ఎంచబడిన వాడట ధన్యుడు అని అంటున్నాడు ఆయన. నేను మౌనమై ఉండగా దినమంతి నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండిన, నా సారము వేసవి కాలమున ఎండినట్టయిను అంటాడు. నేను మౌనమై ఉండగా, మౌనముగా మనం మౌనంగా ఉండి మన దేవుణ్ణి మనం హృదయంలో తలంచుకుంటా ఉంటాము. స్తోత్రమైన 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 స్తోత్రమైన, లేదా ప్రభావాన్ని క్షమించండి ప్రభా, నేను ఇలా చేస్తాను అలా చేస్తాను ప్రభా అని చెప్పేసి పైకి వినబడదు. కానీ మనకి ఎవరికి కూడా పక్కన కూడా తెలియదు. కానీ మనము దేవుడితోటి మాట్లాడుకుంటా ఉంటాము. అటువంటి వాడట, అటువంటి వాడు ఎలా ఉంటారు? అది చాలా మరి ఇంకా ఎంతో మరి వ్యాధం చెంది ఎంతో మనమే కన్వీనియన్స్ గా ఫీల్ అవనట్టు ఇక్కడ మనకు అది ఎలా ఉంటుందంటే వేసవి కాలమునట సారము లేకుండా ఎండినట్టు అటువంటి ఎందుకంటే అలాగే మనము దేవుళ్ళని మనం అలా ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి, దేవుళ్ళలో చింతిస్తూ ఉంటాం కాబట్టి, దేవుళ్ళని అలాగే మనం ఏ పని చేసినప్పుడు కూడా, ఏం చేసినప్పుడు కూడా, ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా, ఎక్కడ కూర్చుంటున్నప్పుడు కూడా దేవుడిని మనం హృదయంలో తలంచుకుంటుంటాం కాబట్టి మనలో అనేటి వస్తుందట. అటువంటి యాశకాలమున ఎలాగైతే ఎండినట్టు ఉంటుందో ఆ విధంగా అటు మనలోనూ వస్తుందట. దాహము పుడతా ఉంటుంది, మనలో అది నోరు ఎండిపోతూ ఉంటుంది. అటువంటి స్థితిలో ఉంటుందట. నా దోషము కప్పుకోడు కానీ ఎదుటి నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమం ఒప్పుకుందని అనుకుంటుని నీవు నా పాప దోషములు పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలం ముందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయరు. విస్తార జల ప్రవాహంలో వెళ్ళవచ్చున్నావు, నిశ్చయముగా వారి మీదకి రావు అంటున్నాడు. అంటే అక్కడ నా దోషములు కప్పుకొనక, అక్కడ అన్నాడు దావీదు మహారాజు, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకో. మనము చేసే ప్రతి దోషము, మనం చేసే ప్రతి పాపము, మనం చేసే ప్రతి పని, మనం ఆడే ప్రతి అబద్ధము, మనం చేసే ప్రతి మోసం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకుంటున్నామా? మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆయన తప్పనిసరిగా ఏం చేస్తున్నాడు? ఆయన మన పాపాలన్నింటినీ కూడా పరిహరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ గురించే, నా గురించే
ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది నిన్ను నన్ను రక్షించడానికే. ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది నిన్ను నన్ను కాపాడడానికే. ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది నిన్ను నన్ను నిత్యరాజ్యంలోకి తీసుకుని వెళ్ళడానికే ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది. నీ పాపాలు నా పాపాలు అన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన శిలువ మరణం పొంది ఆయన మూడో దినం తిరిగి లేచి లోకములకి నీ గురించి నా గురించి తండ్రి పాశములు కూర్చొని బలపడతా ఉన్నాడు. ఆయన నిత్యరాజ్యంలో తీసుకెళ్ళడానికైనా మన పాపాలన్నింటి కూడా ఎటువంటి పాపము చేయని ఆయన బలియాగముగా ఆయన అర్పించబడ్డాడు అంటాడు. అందుకే అంటున్నాడు ఆయన నా దోషము కప్పమని కానీ ఎదుటి నా పాపం ఒప్పుకుంటున్నాయి. ఆయనలో ఏ పాపము కూడా లేదట. ఆయన అంటున్నాడు తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు కనుక మీరు క్షమించండి, వాళ్ళు పాపాలు తెలియక చేస్తున్నారు ప్రభా అని చెప్పేసి తండ్రి యొక్క సన్నిధిలో ఒప్పుకోవడం జరుగుతుంది. మనం కూడా మన పాపాలు ఆయన మీద మరి అస్తమానం ఎంతకాలం మనం వేస్తూ ఉంటాం, ఆయన మీద ఎంతకాలం ఆయన్ని సిలువకి ఎక్కిస్తూ ఉంటాం, ఎంతకాలం మన శ్రమలకు గురి చేస్తూ ఉంటాం, ఎంతకాలం ఆయనని మరణానికి అప్పగిస్తూ ఉంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మన హృదయాలు ఎలా ఉన్నాయి, మన స్థితి ఎలాగుంది, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మన మనసు ఎలా ఉంది ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన అంటున్నాడు నా దోషములు కప్పుకొనక ఆయన సన్నిధిలో నేను ఒప్పుకున్నాను, నా అతిక్రమలన్నింటినీ కూడా నేను ఒప్పుకున్నాను, నా పాప దోషములు నేను పరిహరించి ఉన్నావు అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఒప్పుకోవడం జరుగుతుంది. ప్రతి క్షణముగా ఆయన చేసిన ప్రతి పని కూడా దావీదు మహారాజు దేవుని సన్నిధిలో పెట్టకుండా, దేవుని అడగకుండా, దేవునికి చెప్పకుండా ఏ పని కూడా చేయలేదు. నా ఎవరినో కొడతాను ప్రభు అక్కడికి వెళ్ళి కొట్టాల ప్రభు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. మరి మనం అడుగుతున్నామా? మనం అలా చేస్తున్నామా దేవుని యొక్క సన్నిధిలో? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కావున నీ దర్శన కావాలని భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయరు. విస్తార జల ప్రవాహంలో పొరగలను నిశ్చయంగా నా మీదకై రావు. నా దాగు చోటు నీవే, శ్రమలో నీవు నన్ను రక్షించలేవు, విమోచన గారములతో నీవు నన్ను ఆవరించదు. ఎప్పుడైతే దేవుడితోటి మనం అంటుకట్టుబడి ఉంటామో, ఎప్పుడైతే దేవుడితోటి మనం అనుసంధానం చేయబడి ఉంటామో, ఎప్పుడైతే మనము అనుబంధాన్ని పెంచుకుంటామో ఆయన మనకి ఏం చేస్తాడట, అనుక్షణము కూడా మనల్ని రక్షిస్తూ, మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని గద్దిస్తూ, మనల్ని చెడు మార్గంలోకి వెళ్లకుండా, చెడు ఆలోచనల్లోకి వెళ్లకుండా, చెడు తలంపులలోకి వెళ్లకుండా, చెడు పనుల్లోకి వెళ్లకుండా కాచి కాపాడుతూ ఉంటాడు. ఒకసారి చూడండి యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనము. ఎప్పుడైతే ఆయన యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. చూడండి, విమోచన గానములతో నన్ను ఆవరించదువు, నీకు ఉపదేశము చేసేదని నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పుదును అంటున్నాడు. చూడండి ఒకసారి తీసారమ్మా యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టు అయినను, నీవు కుడి తట్టు అయినను, ఎడమ తట్టునైనను తిరిగినను ఇదే త్రోవ ఇందులో నడువుడి అని ఈ వెనుక నుండి ఒక శబ్దము చెవులకు వినబడును. చూడండి, మనము దేవునిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను నడిచినప్పుడు, దేవుని యొక్క ఆలోచనతో నడిచినప్పుడు, ప్రతిదీ దేవునికి అప్పగించి నడిచినప్పుడు అట మనకు ఏదైనా చేస్తే ఎలా వస్తుందట, నీవు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినప్పుడు నీకు అక్కడ నీకు స్వరము వినబడతా ఉంటుంది వెనక నుంచి. నీ మనస్సాక్షి నీకు గద్దిస్తూ ఉంటుంది. ప్రతి దేవుడు దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీకు ఆలోచన చెప్తాడు, నువ్వు ఏ విధంగా వెళ్ళాలో నీకు ఆయన నడిపించి ఆయన మార్గాన్ని ఉపదేశం చేస్తాడు. చూడండి, నీవు నడవవలసిన మార్గాన్ని ఆయన నేర్పిస్తే నీకు ఉపదేశం చేసేదనో, నీవు నడవలసిన మార్గంలో నీకు బోధించదనో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. చూడండి, నువ్వు కుడి తట్టు తిరిగినప్పటికీ అడంతటి ఒకవేళ నువ్వు తప్పుల్లో పడిపోతున్నావేమో, ఆయన గద్దిస్తూ ఉంటాడు, ఇగో నువ్వు తప్పు చేస్తున్నావు నా కుమారుడా నా కుమార్తె, నువ్వు నీ యొక్క మార్గాన్ని సరి చేసుకొని చెప్పేసి అంటాడట. బుద్ధి జ్ఞానము లేని గుణము వలనైనను కంచన గాడిద వలనైనను మీరు ఉండకడి, అవి మీ దగ్గరికి తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళుతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకించి వారిని కృప ఆవరించుచున్నది. చూడండి, భక్తిహీనుల కన్నా అనేక వేదనలు కలుగుతున్నాయట. ఒకవేళ బుద్ధి లేని జ్ఞానం గుణం వల్లే కానీ కంచెల గాడిద మనం ఉండకుండా అవేంటి మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆ బుద్ధి లేని వారు వచ్చినప్పుడు వాటి నోరట దేవుడు ఏం చేస్తాడో కట్టేస్తాడంటే, ఎటువంటి మాటలు కూడా మాట్లాడకుండా. వాళ్ళు ఏదో మనల్ని అనాలని అనుకుంటారు,
కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆ నోరు కట్టేస్తాడు. చూడండి ఎంత చక్కగా అంటున్నాడు, నీ దగ్గరికి తేబడినట్టు వాటి నోరు వారితోనూ కళ్ళుముతోనూ దిగింపులను విక్తహీనులకు అనేక వేదలు కలుగుచ్చినవి. యెహోవాను నమ్మకించే వారిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించడి, ఉల్లసించడి. యథార్థ వృద్ధులారా మీరందరూ ఆనందగానము చేయుడు. యథార్థ వృద్ధులను ఆయన ప్రేమిస్తాడు, నీతిమంతులను ఆయన ప్రేమిస్తాడు, సత్ప్రవర్తన గలవారిని ఆయన ప్రేమిస్తాడు. ఎన్ని మార్లు ఒకరు పడిపోయావేమో, అలా పడిపోయినప్పటికీ కూడా నిన్ను లేవనెత్తడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మనం అడగదాం. కాబట్టి మనం అనుక్షణము కూడా, ప్రతి నిమిషం కూడా దేవుని యొక్క శుద్ధికారాలతో మనము అంతరంగ స్వభావాన్ని మార్చుకోవాల్సి ఉన్నది. అంతరంగాన్ని మనం సిద్ధం చేసుకోవాల్సి ఉన్నది. ఒకవేళ నువ్వు ఎవరు పని చేస్తావేమో, నువ్వు డ్యూటీకి వెళ్తావేమో, నువ్వు ఇంకేదైనా చేస్తావేమో, కానీ నీ అంతరంగం ఏమనాలి? చుతులు చెల్లిస్తూ ఉండాలి దేవునికి. ఆ దేవునికి నీకు దగ్గరగా సంబంధం ఉంచుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన ఏమైనా చేస్తాడో, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు ఆయన. నువ్వు ఎలాగ ఉండాలో ఆయన చెప్తాడు ఆయన. నువ్వు ఎలాగ ఉండాలో, నువ్వు ఎలాగ పని చేయాలో, నువ్వు ఎలాగ ఏం చేయాలో, నువ్వు ఆయన నీ మార్గం ఎలాగ ఉండాలో దేవునికి తెలుసును. కాబట్టి మన మార్గాన్ని ఆయనకి అప్పగిద్దాం. కొద్ది నిమిషాలు లేచి నిలబడి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాం? దేవునికి ప్రతి క్షణము కూడా, ప్రతి నిమిషము కూడా, ప్రతి దేవుడు కూడా మనం ఆయనకి దగ్గర అవుతున్నామా లేక దూరం అవుతున్నామా ఒకసారి పరీక్షించుకుందాం. మా శాపముల కొరకునైనా సిలువలో బలి అయిపోయేవయ్యా. ఒక్కసారయ్యా నాయన మమ్మల్ని మీరు దర్శించండి ప్రభా, క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభా. దేవా మమ్మల్ని క్షమించయ్యా నయ్యా. అనేక సన్నిధి గురించి మేము నిన్ను వేడుకుంటున్నామయ్యా. ఒక్కసారి మాతో మీరు మాట్లాడండి అయ్యా, మాతో మీరు మాట్లాడండి అయ్యా. ఏ ఒక్కరు మౌనంగా ఉండి అడుగుదామండి, ప్రతి ఒక్కరు దేవుని అడుగుదామయ్యా. మమ్మల్ని క్షమించయ్యా అయినా, మా పాపముల కొరకే కదా ప్రభు అని సిలువలో బలి అయిపోయామని ప్రతి ఒక్కరు నోరు విప్పి చెప్తామండి. యేసయ్యా మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించు ప్రభా. అయినా నీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభు, మమ్మల్ని క్షమించు ప్రభా. అయినా నీ పాదాలు ఎత్తుకు వచ్చి నైనా నిన్ను స్తుతించేవారుగా, నైనా నిన్ను ప్రార్థించేవారుగా మేము ఉండుటకు మా హృదయాలను తెరవండి అని ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో అడుగుదామండి. యేసయ్యా క్షమించండి అయ్యా, నైనా క్షమించు ప్రభా. మేము దోషులమయ్యా, పాపులము ప్రభువా. నైనా మా పాపముల నిమిత్తమే కదా ప్రభు అని సిలువలో బలి అయిపోయామయ్యా. నైనా మా పాపములు మేము నైనా ఒక్కసారి తెలుసుకొని నైనా నేను రక్తంలో గడగబడేవారుగా మేము ఉండటం మాకు సహాయం దయచేయండి అయ్యా. నైనా అది కాల సమయంలో మా హృదయాలను తెరవండి ప్రభా, తెరవండి అయ్యా, తెరవండి ప్రభా. మా దోషములు కడగండి అయ్యా. నైనా మా శాపముల నుంచి, మా పాపముల నుంచి మాకు విడుదల దయచేయండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మది ఆ శక్తితో నిన్ను పాడి స్తుతింతును, ఆశ్రయమాశ్రయమే. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించెను,
మా బ్రతుకులలో ఎన్ని ఇబ్బందులు వచ్చినాను నాయన సాగలేక మేము ముందుకు వెళ్ళలేకపోయినటువంటి స్థితిలో మాకు ఎన్ని ఎదురు వచ్చినాను నీ పాదాలు విడవకుంటాను నీ అమూల్యమైన రక్తాన్ని మేము తలంచుకుంటున్నాయినా నిత్యము నీ పాదాలు ఎంత కనిపెట్టేవారుగా మేము ఉండటకు సహాయం దయచేనయ్యా మా కొరకు తండ్రి ప్రభా నువ్వు శిలలో బలైపోయినటువంటి యాగాన్ని మేము తలంచుకుంటున్నాయినా మా పాపములను కడగమని మా దోషములను కడగమని నీ యొక్క కన్నీరు విడిచుచు నీ పాదాలు కడిగే అనుభవంలో మేము ఉండటకు మాకు సహాయం దయచేనయ్యా మా రక్షకుడానికి వందనాలయ్యా మా యేసునాథానికి వందనాలయ్యా మా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా మా పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ప్రభా ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి వందనాలు ప్రభా ఆనందముతో మమ్మల్ని నింపువాడానికి స్తోత్రాలయ్యా కన్నీరు తుడిచివాడానికి వందనాలు ప్రభా దేవా మా వైపు చూచుచున్న దైవానికి వందనాలయ్యా వందనాలయ్యా వందనాలు ప్రభా స్తోత్రాలయ్యా మమ్మల్ని దర్శించి ప్రభా మమ్మల్ని దర్శించయ్యా మాతో మీరు మాట్లాడకయ్యా అనేక దైవ సేవకు చెప్పినటువంటి వాక్యం ద్వారా మా హృదయాన్ని మీరు తాకినైనా హృదయానుసారంగా తండ్రి ప్రభా నీకు ఇష్టమైనటువంటి హృదయము కలిగి నీ కాలసమయంలో మేము జీవించటకు మాతో మీరు మాట్లాడండి అయ్యా సహాయం చేయండి నాయన నీకే వందనాలు నీకే స్తోత్రాలు ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాను నాయన ప్రతి ఒక్కరు ప్రభా నీ శ్రావణ మనాల ప్రభా ఈ యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుని ప్రభా నీలో తండ్రి ఫలించడానికి నాయన నీలో తండ్రి ఇంకాను అభివృద్ధి పొందడానికి ప్రభా నీతో ప్రభా అంటు కట్టబట్టడానికైనా సహాయం దయచేయమని ఇచ్చినాను ప్రభా మా మార్గాలను నీకు అప్పగించడానికి సహాయం దయచేయమని ఇచ్చినాను ప్రభా మా ఉద్దేశం తరపు నీకు అప్పగించడానికి సహాయం దయచేయమని ఇచ్చినాను ప్రభా ప్రతి పేరు దర్శించండి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా ఏసియా తండ్రి మీ వాక్యముతో గద్దించమని ఇచ్చినాను ప్రభు సహాయం చేయండి ఆయన నీకే వందనాలు తండ్రి ఏసియా ఎవరు ఏ బాధలతో వచ్చారో తండ్రి ఏ గురితో వచ్చారో ప్రభా నీకే వందనాలు ప్రభా వారందరికీ ప్రభా చిత్త ప్రకారం సహాయం చేసి నడిపించమని ఇచ్చినాను ప్రభా ఏసియా మమ్మల్ని మేము తండ్రి నీలో తండ్రి ఫలించడానికి తండ్రి నీలో తండ్రి ప్రభా మీరు తండ్రి ఇంకా ప్రభా తండ్రి లోతుగా బాధపడే ప్రభా సహాయం దయచేయము తండ్రి నీ సరైన మొత్తంలో వచ్చాను ఇప్పుడు నీ వాక్యం చెప్తున్నా ప్రభా
ఇది దాసుని చిరుచాటు మరి పంచుకోమని తండ్రి. మా అక్క తండ్రి ఏం తండ్రి బిడ్డ తండ్రి ఏం మాట్లాడినా మీరు మాట్లాడి నడిపించమని ఇదే వాగ్దానాన్ని వెంట పెట్టుకుని ప్రభు సంతృప్తికరమైన హృదయంతో వెళ్ళడానికి సహాయం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభు వేసే పేరటానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదివారం ఉదయకాల సమయం తండ్రి మయంపరచడానికి, కనపరచడానికి తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో తండ్రి వాక్యము మీరే నాతోని మా అందరితోని మాట్లాడండి. మాకు కావలసిన జీవాహారం మాకు దయచేయండి తండ్రి. మమ్మల్ని మేము సరిదిద్దుకుని తండ్రి మీకు ఇష్టకరమైన బిడ్డలుగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం. వాతావరణం ఆదాయం ఉంచుకోండి, కరెంట్ని ఆదాయం ఉంచుకోండి తండ్రి. సమస్తము మిమ్మల్ని మయంపరిచి మేమందరం కూడా సంతోషంగా సమాధానంతో తిరిగి వెళ్ళడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరికీ తెలుసు. మరి అందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం లెన్ డేస్, ఇంగ్లీష్లో లెన్ డేస్ అంట, తెలుగులో శ్రమ దినాలు. ఇంకేమంటారు? ఉపవాస ప్రార్థనలు, శ్రమ దినాలు, ఉపవాస ప్రార్థనలు, లెంట్ డేస్. ఇంకా సిలువ ధ్యానం అంట. సిలువ ధ్యానం చేసే దినములు. సిలువ ధ్యానం గురించి వెళ్తున్నారు ప్రతి ఒక్కరు. పేరుకి వెళ్తున్నారు, లేదంటే ఇంట్లో ధ్యానం చేసుకుంటున్నారు. సిలువ ధ్యానం అంటే ఏంటి? మన ఉపవాస ప్రార్థనలు అంటున్నారు. ఉపవాసం ఉంటాను లేదు తెలియదు. సిలువ ధ్యానం అంటున్నారు. సిలువ ధ్యానం అంటే ఏంటి? చేస్తున్నారు. సిలువను ధ్యానిస్తున్నాం అంటే సిలువు దేనికి సాదృశ్యం అంటే సిలువను చూస్తే మనకి ఏం తెలుస్తుంది, ఏం కనిపిస్తుంది? సిలువ. సో ఆయన పడిన శ్రమ. ఆయన దేనికి శ్రమ పడ్డారు? పాపాన్ని. సో సిలువను చూస్తే సిలువ ధ్యానం చేస్తున్నాం అంటే కారణం మనకి ఏం కనిపించాలి? మన చేస్తున్న పాపాలని మనం ఆయన పడిన శ్రమలను బట్టి మన చేస్తున్న పాపాలను మనం తెలుసుకొని చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టే పని అన్నమాట సిలువ ధ్యానం అంటే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మన ఆ పని చేస్తున్నారు జనాలు. ప్రార్థన టైం ఉంది కాబట్టి ప్రార్థనకి వెళ్తున్నారు. మరి పాపాలు పోతున్నాయో లేదో మరి తెలియదు. వాళ్ళు పాపాలు చూసుకుంటున్నారో లేదో తెలియదు. నిజంగా పాపాలు విడిచిపెడుతున్నారో లేదో కూడా తెలియదు. కానీ సిలువ ధ్యానం అంటే అర్థం ఏంటంటే సిలువ పైన యేసుక్రీస్తు ఏ విధంగా ఆయన చనిపోయారు అంటే, ఎందుకు చనిపోయారు, ఆయన ఎందుకని శ్రమ పడ్డారు, సిలువ పైన అంత కష్టపడాల్సిన అవసరం ఏమొచ్చింది దేవునికి? ఎందుకంటే మన పాపాన్ని బట్టి. సో ఈ సిలువ ధ్యానంలో మొదట చూడాల్సింది మొదటి ఉద్దేశం ఏంటంటే మన పాపాలను మనం తెలుసుకొని వదిలేసే పని మనం చేయాలి. సిలువ ధ్యానాలు 40 దినాలు సిద్ధపాటు అనమాట ఆయన కొరకు. బైబిల్కి ఒకసారి చూసినట్లయితే 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1 Corinthians chapter 1 verse 18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. చూడండి ఏంటంటే సిలువ ధ్యానం చేస్తే సిలువను గురించి వార్త మనకి ఏం కలిగజేస్తుందంట?
దేవుని శక్తి. ప్రార్థనకి వెళ్తున్నాం, సిలువ ధ్యానం చేస్తున్నాం, మనందరం కూడా మరి దేవుని శక్తి మనం పొందుకోగలుగుతున్నాం. దేవుని శక్తి, పరిశుద్ధాత్మక శక్తి, దేవుని యొక్క మిరకల్స్, అది మనం సాధించుకోగలుగుతున్నాం. దేవుని శక్తి అనేది మనుషుల శక్తికి దేవుని శక్తికి సంబంధం లేదు. అంటే ఆయన శక్తి ఏం కలుగజేస్తుంది? మనకి ఏదైతే మనం చేయలేకపోతున్నామో, మన శక్తిని మించినది, లేదంటే మన వల్ల కానిది దేవుడు చేస్తానని చెప్పారు, చేశారు. సో ఆ దేవుని శక్తి ఎప్పుడు వస్తుందంట? దేవుని శక్తి దేవుని శక్తితో సమానం అంటే ఇప్పుడు చదవండి కదా వాక్యం. సిలువ ధ్యానము, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అంట. సో మనకు దేవుని శక్తి కావాలి అనుకుంటే సిలువ ధ్యానం చేయాలి. సిలువ ధ్యానమే మనకు శక్తి అని బైబిల్ తెలియజేస్తుంది. మనం మామూలుగా శారీరకంగా మనం శక్తి పొందుకోవడానికి ఏం చేస్తామండి? శారీరకంగా శక్తి పొందుకోవడానికి తింటాము, నచ్చింది తింటాము. ఈరోజు ఒక ఐటెం తింటాం, రేపు ఒక ఐటెం తింటాం, ఎల్లుండి ఒక ఐటెం తింటాం. రకరకాల ఐటమ్స్ అన్నీ మనం తెచ్చుకుంటాం, కావాల్సినవన్నీ చేసుకుంటాం. కొంతమంది ఏం చేస్తారు, అవి దీంట్లో ఎంత ఉంటుంది, దాంట్లో అంత ఉంటుంది అని లెక్కలు వేసుకొని అన్ని చూసుకొని తింటారు. దేనికి? శక్తి గురించి. కొంతమంది నీరసంగా ఉన్నానంటే నాకు శక్తి కావాలి, మాతల్లో ఉన్నట్టు శక్తి కావాలి, పౌడర్ ఉన్నట్టు పాలు కలుపుకొని తాగుతారు, నీటిలో కలుపుకొని తాగుతారు. ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి శరీర శక్తి గురించి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మీయ శక్తి. ఆత్మీయ శక్తి మనం పొందుకోవాలంటే ఏ ధ్యానం చేయాలంట? సిలువ ధ్యానం. సో సిలువ ధ్యానం చేస్తే మనం ప్రాముఖ్యంగా మనం పొందుకునేది ఏంటంటే ఆత్మీయ శక్తి, దేవుని శక్తి. మనకు కావాల్సిన శక్తి ఏదైతే ఉందో శారీరక శక్తి కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు కాలంలో శరీరంలో శక్తి ఉందో ఆయనకి లేదు. 40 దినాలు ఆయన ఏం తినలేదు, ఏ శక్తి లేదు, నీళ్ళు తాగలేదు, ఏ బలము లేదు. ముళ్ళకిరీటిని పెట్టారు, ఏ శక్తి లేదు. రక్తం అంతా పోయింది, ఏ శక్తి లేదు ఆయనకి. ఆయనకున్నది కేవలం ఏ శక్తి అంట? ఆత్మీయ శక్తి. ఆత్మీయ శక్తి. ఆ శక్తి ఎప్పుడు పొందుకున్నారు? ఫాస్టింగ్ ఉన్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు. సో ఆయన వెళ్ళి ఏం చేసేవారంట? ప్రార్థన చేసుకున్నారు. ఏం చేసేవారు? ఉపవాసం ఉన్నారు. దానివల్ల ఆయన శక్తి పొందుకున్నారు. ఈరోజు కూడా మనం ఉపవాస ప్రార్థనలు అంటున్నాం, 40 దినాలు, సిలువ ధ్యానం అంటున్నాం. ఇవన్నీ కూడా దేనికంటే దేవుని శక్తిని మనం పొందుకోవడానికి. ఈరోజు 2 డేస్ చేస్తున్న మనం మొదటగా మనకు కావాల్సింది, మనం పొందుకోవాల్సింది, మనం ప్రయత్నించాల్సింది దేని కొరకు? దేవుని శక్తి కొరకు. సిలువ ధ్యానం చేసేది దేవుని శక్తి పొందుకోవడానికి. ఎవరైతే నమ్మరో వాళ్ళకి ఏముండదంట? వెరితనంలా కనిపిస్తుంది. ఏంటి అందరూ రోజు ప్రార్థనకి వెళ్తున్నారు, వేరే పని పాట లేదా, ఆయనకి పాటలు పాడుతున్నారు, వేరే పని పాట లేదా అని అనుకుంటారు. వాళ్ళందరికీ ఏంటి? రక్షణ అవసరం లేదు, వాళ్ళందరికీ దేవుడితో పని లేదు, జ్ఞానం లేదు. మనం ప్రార్థనకి వెళ్తుంటే చూసి నవ్వే వాళ్ళు చాలామంది ఉంటారు. పని పాట లేదండి, రోజు ప్రార్థన, ఎప్పుడు చూసినా ప్రార్థన. కానీ మనకేంటది? దేవుని శక్తి. మనకు కావాల్సింది దేవుని శక్తి. దేవుని శక్తితో ఏదైనా చేయగలం, దేవుని శక్తితో మనం ఏదైనా నడవగలం అని బైబిల్ సెలవిస్తాం. సో సిలువను చూస్తే, సిలువ ధ్యానం చూస్తే మనం ప్రాముఖ్యంగా గుర్తు రావాల్సింది ఏంటంటే మన పాపములు. మొదటగా మన పాపములు మనం గుర్తు చేసుకోవాలి. ఏం చేస్తాం పాపం? దేవునికి వ్యతిరేకంగా. దేవుడు చూస్తున్నారా లేదా అని దృష్టి పక్కన పెట్టేస్తాం. దేవుడు అంటే భయం లేదు. ఇష్టానుసారంగా పాపం చేస్తున్నాం, మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ మనం ప్రార్థన చేసేస్తున్నాం, ఏడు చేస్తున్నాం, మళ్ళీ అది అయిపోయిందంటే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ పాపం మొదలవుతుంది. లేదా మనుషుల ముందు ఏ పాపం లేనట్టుగా నటిస్తున్నాం, మనుషులు లేనప్పుడు పాపం చేస్తున్నాం. పాపం అంటే ఏంటి? నేను పెద్ద పాపమేం కాదు కదా, అదే పెద్ద ఇదేం కాదు అని అనుకుంటాం. కానీ మన దృష్టిలో చిన్నది అవ్వచ్చు, దేవుని దృష్టిలో అది పెద్దది అవ్వచ్చు. చిన్న అబద్ధమైనా, పెద్ద అబద్ధమైన అబద్ధమే. చిన్నదే బ్రదర్, అది అప్పుడప్పుడు నేను తాగుతాను, అది పెద్ద విషయం కాదు. సో దేవుడు మాట్లాడుతున్నాడు బైబిల్లో. హిబ్రూ రాసిన గ్రంథము 9వ అధ్యాయం, హిబ్రూ రాసిన గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. హిబ్రూ 9:7. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించెను. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించెను.
ఆ రక్తం దేని కొరకంటే దేవుడు అర్పించారు? మన కొరకు, మన పాపాల కొరకు, మనం చేసిన ప్రతి ఒక్క భయంకరమైన పాపము, అజ్ఞానంతో చేసిన పాపము కొరకు ఆయన రక్తము చిందించును దేవుడు. సో ఎవరు వెళ్ళారు లోపలికి? ఎవరు వెళ్ళేవారు? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేవారు ఒకప్పుడు. ఇంకెవరు వెళ్ళడానికి వీలు లేదు. ఇలా కాకుండా ఒక వ్యక్తి బైబిల్ అలాగే వెళ్ళి ఏం కోల్పోయాడంటే ప్రాణమే కోల్పోయాడు. సో ఆ విధంగా ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాల్సిన ప్రదేశం అది. పాపము నుంచి ఆయన రక్తము తీసుకెళ్తే ఆ రక్తం వల్ల మనకి ఏంటంటే పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అని. అదే హీబ్రూ రాసిన గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను. చూడండి ఏమంటున్నారు అక్కడ. ఇందాకేమన్నారు? ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు ఆయన మరణం ద్వారా, ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలముకు ప్రవేశించటకు మనకి అనుమతి కలిగింది. ఫ్రీడమ్, గోయింగ్ టు ద మోస్ట్ కంప్లీట్ ఫ్రీడమ్ టు గోయింగ్ టు ద మోస్ట్ హోలీ ప్లేస్. సో ఒకప్పుడు వెళ్ళలేనిది ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఇస్తున్నారు దేవుడు. పరిశుద్ధమైన స్థలంకి వెళ్ళడానికి మధ్యలో ఒక తెర ఉందంట. ఆయన తెర ఏంటి? యేసుక్రీస్తు ఆ తెరని తీసివేశారు ఆయన మరణంతో, ఆయన రక్తంతో. సో పరిశుద్ధ స్థలం వెళ్ళడానికి మనకి అనుమతి కలుగుతుంది. పరిశుద్ధంగా మనం జీవించడానికి, ఆ పరిశుద్ధమైనది మనం చేయడానికి, పరిశుద్ధమైన దేవుని సువార్త ప్రకటించడానికో, దేవుని బిడ్డలా జీవించడానికో మనకి అనుమతి కలుగుతుంది. దేని ద్వారా? ఆయన మరణం ద్వారా, ఆయన రక్తం ద్వారా, అది నమ్మటం ద్వారా. సో మొదటిగా మనం సిలువను చూసి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పాపములు తీసివేయబడ్డాయి ఆయన మరణంతో. అది నమ్మడం వల్ల మన పరిశుద్ధంగా మార్చడానికి మనకి ఫ్రీడమ్ దొరికింది, అనుమతి దొరికింది. రెండవదిగా బైబిల్ చూసినట్లయితే అదే హీబ్రూ రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడి మరియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని బైబిల్లో ఉంది, అనేక వేదాల్లో ఉంది, అనేక గ్రంథాల్లో. మీరు చూసుకున్నట్లయితే హిందూ గ్రంథాల్లో ఉంటుంది, ముస్లిం గ్రంథాల్లో కూడా ఉంటుంది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ముస్లిమ్స్ ఏం చేస్తారు? ఏదైనా వండేటప్పుడు, ఏదైనా కోసినప్పుడు ఏం చేస్తారు? నాన్ వెజ్ వండినప్పుడు పీక్ కట్ చేస్తారు, బ్లడ్ పైకి పోతుంది కంప్లీట్గా. అంటే బ్లడ్ అంత ప్యూర్, బ్లడ్లో ఉన్న పాపము, ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాగైతే ఆ బ్లడ్ని చిందిస్తాను కానీ పాపం పోలేదో, ఆ ఇంప్యూరిటీస్ అవన్నీ పోవాలంటే బ్లడ్ పైకి పోవాలని మనం అనుకుంటారు, ముస్లిమ్స్ నమ్ముతారు. అందుకనే బ్లడ్ అంతా పైకి పోయినా వాళ్ళు కట్ చేస్తారు. హిందూస్లో కూడా ఉంటుంది, వేదాస్లో. రక్తము చిందించకుండా ఏ పాపం నుంచి పరిష్కారం దొరకదని బైబిల్ కూడా అదే చెప్తున్నారు యేసుక్రీస్తు. అందుకని ఆయన ఏం చేస్తారు? వేరే ఎవరు కూడా రక్తం చిందించలేదు. హిందువులు లేదు, అక్కడ ముస్లింలు రక్తం కూడా చిందించలేదు. యేసుక్రీస్తు మాత్రమే ఆయన కావాలని ఆ రక్తం చిందించారు. కారణం మన పాపాల నుంచి విడుదల ఇవ్వడానికి. సో సిలువ ధ్యానం చేస్తున్న మనము దేవుని శక్తిని పొందుకోవాలి. మన పాపం నుంచి విడుదల పొందే పని, ఆలోచన పరీక్షించుకోవాలి. ఇవన్నీ చేయాల్సింది ఉంది 40 డేస్లో. మనందరం చేయాల్సిన ప్రాంతంలో మనం చేసిన పాపాలన్నీ తెలుసుకొని విడిచిపెట్టాలి. కారణం ఆయన వెళ్తున్న ధ్యానమే అది. పాపం విడిచిపెట్టడానికే మనం ధ్యానం చేస్తున్నాం, సిలువ ధ్యానం. సో ఆ విధంగా బైబిల్లో. తర్వాత 26లో ఏమన్నా చూద్దాం. 26 అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపడెను. పాపము నుంచి విడుదల ఇవ్వడానికి ఆయన ఒక్కసారే చనిపోయాడు. ఇంతకుముందు ఏం చేసేవారండి? అనేక మంది పాపం చేయడు, ఈ పాపం చేస్తే ఈ బలి ఇవ్వాలి, ఆ పాపం చేస్తే ఆ బలి ఇవ్వాలి, ఒక మేకని ఇవ్వాలి, లేదంటే గొర్రెని ఇవ్వాలి, లేదంటే ఒక పక్షిని ఇవ్వాలి, అలా ఉండేది పాపాన్ని బట్టి. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు?
పాపం చేస్తున్నారు, ఏదో ఒకటి బలి అర్పించేస్తున్నారు. ఇంకా పాపానికి అంతం ఉందా? లేదు. పాపం చేస్తూనే ఉన్నాడు. సో దాన్ని కూడా ఎండ్ చేయడానికి యేసుక్రీస్తు ఒక్కరే పవిత్రమైన రక్తమైన చెందించడం జరిగింది. సో సిలువ ధ్యానం చేసినప్పుడు మొదటిగా మనం గుర్తు రావాల్సింది మనం చేసిన పాపాలు, మనం చేస్తున్న మిస్టేక్స్ మనం తెలుసుకొని మనం పరీక్షించుకొని వదిలేయాలి అని అక్కడ మనకి బైబిల్లో దేవుడు సెలవిస్తున్నాడు. పాపం విడిచిపెడితేనే కానీ మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళాం. పాపం విడిచిపెడితేనే కానీ ఆ రక్తం ద్వారా పాపం మనం వదిలేస్తేనే కానీ పరిశుద్ధంగా మనం మారలేము. మనకు అనుమతి రాదు. యేసుక్రీస్తు ద్వారా వెళ్తేనే కానీ మనకి పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించలేం అని అక్కడ బైబిల్లో ఉంది. తర్వాత రెండోది మనం గుర్తు రావాల్సిన సిలువ చూస్తే ఏంటంటే ఫస్ట్ పాపము గుర్తు రావాలి. రెండోది ఏం గుర్తు వస్తుంది సిలువ చూస్తే? సిలువ చూస్తే మనకు రెండో విషయం ఏం గుర్తు రావాలి? సిలువ ధ్యానం చేస్తున్నాం. సిలువను అంటే అలా చూస్తున్నాం. సిలువను చూసుకొని ఉండలేం కదా. సిలువ చూస్తే మనకు గుర్తు రావాల్సింది మన పాపములు. రెండోది గుర్తు రావాల్సింది ఏంటంటే ఏది లేదు, మనం చేస్తున్న పాపాల కొరకు ఆయన చనిపోయాడని గుర్తు తెచ్చుకుంటాం. ఇంకొకటి ఏం తెలుస్తుంది సిలువను చూస్తే? ఇంకేం గుర్తు వస్తుంది సిలువను చూస్తే? దేనికి చేశారా త్యాగం? మనం ప్రేమించారు కాబట్టి ఆయన ప్రేమ గుర్తు రావాలండి సిలువ పైన. మనం అనుకుంటాం మనుషులు ప్రేమిస్తారో లేదంటే మనుషులు, కానీ అన్నిటికంటే ఎక్కువ ప్రేమించింది ఎవరంటే దేవుడు ప్రేమించారు. ఆ ప్రేమను మనం గుర్తు తెచ్చుకోవాలి సిలువ ధ్యానించిన. ఎంత ప్రేమ ఉంటే ఆయన మన కొరకు ప్రాణం పెడతారు, ఎంత ఇష్టం ఉంటే మన కొరకు ప్రాణం పెడతారు. బైబిల్లో ఒక మాట ఉంది, యోహాను 15:13 చూడండి ఒకసారి. యోహాను 15:13. జాన్ చాప్టర్ 15:13. యోహాను 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడను ఎవరూ లేరు. ఆయన ప్రాణం పెట్టిన విధానం సిలువను చూస్తే మనం గుర్తుకు రావాల్సింది ఆయన ప్రేమ. ఎంత ప్రేమ ఉంటే ఆయన ప్రాణం పెడతారు, అంతకంటే ఎక్కువ ప్రేమ ఎక్కర్లేదంట. ఇప్పుడు ఎవరైనా చనిపోతే మన వాళ్ళు ఎవరైనా ప్రాణం పెడతారండి మీ గురించి? ఎవరు పెట్టరు. ప్రేమించిన వాళ్ళు కూడా పెట్టరు. ఎవ్వరూ ప్రాణం పెట్టేవాళ్ళు లేరు. కొన్ని రోజులు ఏడుస్తారు, తర్వాత ఏం చేస్తారు? మర్చిపోతారు. కానీ దేవుడు ఏం చేశారంట, మనం పాపములు చేస్తున్నప్పుడు కూడా, మన పాపాత్ములుగా ఉన్నప్పుడే ఆయన ఏం చేశారంట, మన కొరకు ప్రాణం పెట్టారు. సో ప్రాణం పెట్టినంత గొప్ప ప్రేమ ఎక్కడ లేదు అని మాట్లాడుతున్నారు బైబిల్లో. సో సిలువను చూస్తే రెండోది మనం గుర్తు రావాల్సింది ఆయన చూపించిన ప్రేమ. మన పట్ల ఆయనకున్న ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఎంత ప్రేమ ఉందో దేవుడికి నా పట్ల, ఎంత ప్రేమ ఉంటే నా కొరకు ఆయన ప్రాణం పెట్టారు అనే విషయం గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమని మనం నమ్మాలి, విశ్వసించాలి. తిరిగి ఆయన్ని ఏం చేయాలంటే ప్రేమించాలి. ఆయన ప్రేమ బాగానే ఉంది, మన ప్రేమ? ఆయన మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు, ఆయన ప్రాణం కూడా పెట్టారు. మన ప్రేమ తిరిగి ఆయనకి ఇవ్వగలుగుతున్నాం లేదా? సో ఇవ్వలేకపోతున్నాను, నేను పాపం చేస్తానని ఈ పాపము మనం విడిచిపెట్టి ఆయన ప్రేమించే విధంగా మనం మారాలి. 40 days సిలువ ధ్యానం అంటే అది జస్ట్ అలా ప్రార్థనకి వెళ్ళి వచ్చేయడం కాదు, ఆ చెప్పిన వాక్యం మీద వచ్చేయడం కాదు. సిలువ ధ్యానం అంటే మన పాపాలు మనం తెలుసుకోవాలి, పాపాలు మనం పరీక్షించుకోవాలి, ఆయన్ని మనం ప్రేమించే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఆయన ఎలా ప్రేమించాలనేది మనం ఆలోచించాలి. సిలువ ధ్యానం బైబిల్లో ఇంకా చూస్తుంటే మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్క్ చాప్టర్ 10:45. మనుష్య కుమారుడు పరిచారణ చేయుటకు రాలేదు గాని పరిచారణ చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెనని. సో అంత ప్రేమిస్తే ఆయన ఏం చేశారంటే ప్రాణం ఇచ్చుటకు. ఎవరి వరకు? మన కొరకు. సో ఎంత ప్రేమిస్తే, ఎవరైనా మనం ప్రేమిస్తే ప్రాణం ఇస్తారా? మనకేదైనా అయిందనుకోండి ఎవరు ప్రాణం ఎవరు. కానీ యేసుక్రీస్తు ఏం చేశారంట, మన కొరకు ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడంట. గొప్ప ప్రేమను మనం గ్రహించే వారుగా ఉండాలి. మనం సాధారణంగా చూసుకుంటే ఆయన పెద్ద విషయం మనుషులే మనం పట్టించుకుంటాం. వీళ్ళు ఎంత ఇష్టపడుతున్నారు, వాళ్ళు ఎంత ఇష్టపడుతున్నారు, నాకు మా డాడీ ఉన్నారు, మమ్మీ ఉన్నారు, ఎవరు ఉన్నారు అని మనం అనుకుంటాం. కానీ అంతకంటే ఎక్కువ ప్రేమించిన దేవుడిని మనం లక్ష్య పెట్టము, మనం గుర్తించము. సిలువ ధ్యానంలో మనం చేయాల్సింది ఆయన చేసిన గొప్ప త్యాగము, ఆయన చూపించిన ప్రేమని మనం మర్చిపోకూడదు,
గుర్తుపెట్టుకోవాలి, ధ్యానించాలని దేవుడు మాట్లాడుతున్నారు. తర్వాత రోమి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమన్స్ చాప్టర్ 5 verse 8. రోమి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎంత గొప్ప ప్రేమ అండి! ఏ విధమైన ప్రేమ అంట? ఎవరైనా మన కొరకు మనం ప్రేమిస్తే మనం ప్రాణం పెట్టాలనుకుంటాం. మనతో మంచిగా ఉంటే మనం ప్రాణం పెట్టాలనుకుంటాం. నేను ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తానని మాట్లాడతాం. కానీ దేవుడు ఏమంటున్నారు? మనం ప్రేమించకపోయినా, మనలో పాపం ఉన్నా సరే, ఆయన్ని ప్రేమించకపోయినా సరే ఏంటంట, మన కొరకు ప్రాణం పెట్టారు, చనిపోయారు. అంటే ఎంత గొప్ప ప్రేమో ఒకసారి మనం ధ్యానించాలి. దేవుడు చూపిస్తున్న ప్రేమ. అందుకే ఏం చేస్తారు? అన్నీ పోయినప్పుడు, ఏ దిక్కు లేనప్పుడు చివరికి ఎక్కడికి వస్తారు? దేవుని దగ్గరికి వస్తారు. అదేదో ముందే రావచ్చు కదా దేవుని దగ్గరికి. ఆయన ప్రేమను ముందే తెలుసుకోవచ్చు కదా. అన్నీ కోల్పోయిన తర్వాత ఎందుకు దేవుని ప్రేమ తెలుసుకుంటున్నాం? ఆ ప్రేమ ముందే తెలుసుకుంటే, ఆ ప్రేమను రుచి చూస్తే, టేస్ట్ అండ్ సీ దట్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ గుడ్ అంటారు బైబిల్. దేవుని ప్రేమను రుచి చూసి తెలుసుకో అని మాట్లాడుతుంది. సో మన పాపాత్ములుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. మన పుట్టక ముందే ప్రాణం పెట్టారండి మన కొరకు దేవుడు. ఆ గొప్ప ప్రేమని ధ్యానించాలి, గొప్ప ప్రేమని తెలుసుకోవాలి. సిలువ ధ్యానం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థనకు వెళ్ళినప్పుడు మనం గ్రహించాల్సింది ఆయన త్యాగము, ఆయన ప్రేమ. మన పాపం కొరకు ఆయన చనిపోయారు. మనం చేస్తున్న పాపం మనం తిరిగి ప్రేమించగలుగుతున్నాం ఆ దేవుణ్ణి. ఏ విధంగా ప్రేమించగలుగుతున్నాం? ఆయన ప్రేమించినంతగా మనం ప్రేమించగలుగుతున్నాం ఆ దేవుణ్ణి. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని బాగా ప్రేమిస్తాం. అదే ప్రేమను అవతల వ్యక్తి మనకు చూపించకపోతే ఎలా ఉంటుంది మీకు? నేను ఇంత ప్రేమిస్తున్నాను, కనీసం నన్ను ఏం ప్రేమించడం చూడలేదు అని అంటాం మన మనుషులుగా. మరి దేవుడు ప్రాణం పెట్టినందుగా ప్రేమించినప్పుడు మనం తిరిగి ఆయన కొరకు ఏం చేయగలుగుతున్నాం, ఏ విధంగా ప్రేమించగలుగుతున్నాం మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవాల్సిన దానికే ప్రార్థన. ఈ సిలువ ధ్యానం అంటే అదే, పరీక్షించుకోవాలి. తర్వాత 1వ యోహాను రాసిన గ్రంథము 4వ అధ్యాయం. 1వ యోహాను రాసిన గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. 1 John chapter 4 verse 10. మనము దేవుని ప్రేమించుదమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. చూడండి, మనం ప్రేమిస్తున్నాం లేదని దేవుని చూడలేదంట. దేవుడే మనల్ని ప్రేమించారు కాబట్టి ఆయన కుమారుని లోకాన్ని పంపించి మన కొరకు ప్రాణము పెట్టారు, అర్పించేలా చేశారంట. చూడండి సిలువ పైన. సో నేను ప్రేమించట్లేదు దేవుడిని, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు. మనం ప్రేమించామని ఆయన ప్రేమించట్లేదు. మనం ప్రేమని, మన పాపం చేసినా మనం అంటే ఇష్టం కాబట్టి ఆయన ప్రేమిస్తున్నారు. సో మనం తిరిగి ఏ విధంగా ప్రేమించాలో దేవుడిని మనం ధ్యానం చేసేవారు ఉండాలి, తెలుసుకోవాలి. ఎలా దేవుడిని నేను ప్రేమించగలను, ఎలా దేవుడిని నేను ఇష్టకరంగా ఉండగలను, ఏ విధంగా దేవుడిని నేను ప్రేమించగలను అనే మార్గాలు ఎత్తుక్కోవాలి. ఎవరైనా ఇష్టమైతే మనం ఎలా ఎత్తుక్కుంటాం మార్గాలు? ఎలా ప్రేమించాలి, ఎలా కాకపోతే అలా కాకపోతే అలా ఏదో ఒకలా ప్రేమించేలా చేసుకుంటాం. సినిమాలో చూస్తున్నారు. మరి దేవుడు ప్రేమిస్తున్నారు, మనం దేవుని తిరిగి ఎలా ప్రేమించాలి మనం ఆలోచించాలి, ధ్యానించాలి. తర్వాత 3వది సిలువను చూస్తే ఇంకేం తెలుస్తుంది? మొదటి సిలువను చూస్తే మన పాపాలు మనకు కనిపించాలి, పాపాలు మనం తీసివేసుకునేలా ఉండాలి. 2వది మన సిలువ చూస్తే ఆయన ప్రేమ కనిపించాలి, ఆయన చూపిస్తున్న ప్రేమ మనం తెలుసుకోవాలి, తిరిగి ప్రేమించేలా ఉండాలి. 3వది మన సిలువ చూస్తే ఏం తెలియాలి? సిలువ చూస్తే మనం తెలియాల్సింది ఏంటి, మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ధ్యానించాల్సింది ఏంటి, చూడాల్సింది ఏంటి? రక్షణ. మనము మారామా లేదా, మారుతున్నామా లేదా, సాల్వేషన్, రక్షణ పొందుకున్నామా లేదా. రక్షణ పొందుకోవడానికి ఎంత టైం కావాలి రక్షణ పొందుకోవడానికి? ఆ సిలువ పైన దొంగ ఎంత టైం వచ్చింది రక్షణ పొందుకోవడానికి? వెంటనే. ఇంకా టైం ఉంది బ్రదర్, నాకు కొంతకాలం లైఫ్ని ఎంజాయ్ చేసి తర్వాత అప్పుడు వస్తాను దేవుని దగ్గరికి అని అనేవాళ్ళు ఉంటారు చాలా. అప్పుడు ఇంకా టైం రాలేదు. ఎవరికి టైం రాలేదండి? చిన్నప్పుడే సమయాలు, చిన్నప్పుడే దావీదు, చిన్నప్పుడే ప్రతి ఒక్కరు చిన్నప్పుడే ఆన్ ది స్పాట్ రక్షణ పొందుకున్నారు దేవుని. గ్రేట్ పీపుల్, గొప్పవాళ్ళుగా దేవుని బైబిల్ నిలిచిపోయారు. యేసుక్రీస్తు చిన్నప్పుడే రక్షణ పొందుకున్నారు.
చాలామంది చిన్నప్పుడే చిన్న బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు అభిషేకించారు రాజులుగా. టైం ఎప్పుడండి? ఇదే టైం అంట. దేవుడు మాట్లాడుతున్నారు, ఈ రోజే టైం, ఈ క్షణమే. మళ్ళీ రేపు మనం ఉంటాం లేదో మనకి తెలియదు. ఈరోజు రాత్రి మనం ఉంటాం లేదో మనకు తెలియదు. దేవుడు కావాలి అనుకుంటే ఈ క్షణమే దేవుడు కంప్లీట్గా మీ జీవితాన్ని అర్పించాలి. ఇంకా టైం లేదు మనకు. అదే మాట్లాడుతున్నారు, రక్షణ ఈ క్షణమే పొందుకోవాలంట. కొద్ది రోజులు అన్ని సంపాదించి అన్ని బ్యాంకులో పెట్టుకొని అన్ని నాకు ఏ పని లేనప్పుడు రిటైర్ అయినప్పుడు అప్పుడు చూసుకుంటాను దేవుడిని అనేవాళ్ళు ఉంటారు. అది కాదు రక్షణ. ఈ క్షణమే దేవుణ్ణి అంగీకరించాలి. అదే రక్షణ అంటే, అదే సిలువ ధ్యానం అంటే, అదే పాప విమోచన అంటే, అదే రక్షణ అంటే, సాల్వేషన్ అంటే. సో ఈ 3 విషయాలు దేవుడు చేశారు సిలువ పైన. ప్రేమను చూపించారు, రక్షణ ఇచ్చారు, మన పాపాన్ని క్షమించారు. ఈ 3 మనం ధ్యానించాలి. సిలువ చేసినప్పుడు సిలువ ధ్యానాలు అంటే ఈ 3 మనలో ఉండాలి. పాపం విడిచిపెట్టే విధానం, పాపం విడిచిపెట్టే ఆలోచన, దేవుడి ప్రేమ తెలుసుకునే ఆలోచన, తిరిగి ప్రేమించే ఆలోచన, రక్షణ పొందుకునే విధానం, రక్షణ పొందుకునే ఆలోచన కలిగి ఉండాలంట సిలువ ధ్యానాల్లో. ఆ ఉద్దేశం ఉంటేనే మనం ప్రార్థన చేస్తే ఒక వాల్యూ ఉంటుంది, ఒక విలువ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. ఆ ఉద్దేశం మన మైండ్లో లేకుండా మనం ప్రార్థనకి వెళ్ళినా చర్చికి వెళ్ళినా ఉపయోగం లేదు. అది టైం వేస్ట్ అంతే. ఏది వెళ్ళడం, పాస్ గారు ఏమనుకుంటారని చర్చికి వెళ్ళడం, పక్కన వాళ్ళు ఏమనుకుంటారని చర్చికి వెళ్ళడం, వెళ్ళకపోతే అబ్బాయి నేను చర్చికి వెళ్ళట్లేదు అనుకుంటారేమో అనుకొని చర్చికి వెళ్ళడం, టైం పాస్ చేయడం, అక్కడేదో మంచిగా నటించడం, బయటకు వచ్చేసి మన పాపం చేస్తే ఈ సిలువ ధ్యానాల్లో ఉపయోగం లేదు. 40 దినాలకి అర్థం లేదు. దేవుడు సిలువ పైన మన గురించి ప్రాణం పెట్టిన విధానానికి అర్థమే లేదు. ఒకసారి ఏ విధంగా ధ్యానం చేస్తున్నామో మీకు మీరే పరీక్షించుకోవాలి. నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? నిజంగా దేవుడి ప్రేమ ఇవ్వగలుగుతున్నావా? ఏ విధంగా ప్రేమిస్తున్నాం దేవుడి కంటే మనం ఏం చేసి దేవుని ప్రేమించగలం? దేవుని ప్రేమ మనం ఏం చేసి దేవుని ప్రేమించగలం? చిన్నపిల్లలకైతే ఆయన ప్రేమిస్తున్నామంటే మనం ఏం చేస్తాం? చిన్నపిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఆడు కావాల్సింది కొనిపెట్టడం, మంచిగా చూసుకోవడం, ఎత్తుకోవడం, ఆడు పొగ మీద ముద్దు పెట్టడం, అరే బాగా చదువుకోవడం, బాగా చదివించడం, బట్టలు. మరి దేవుని ప్రేమిస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం? ఏం చేస్తే దేవుని ప్రేమించినట్టు? అదేం పెద్ద అలాగే అంటారు, ప్రతి వారం నేను డబ్బులు ఇస్తున్నాను, అదే ఇది కాదు నేను అంటారు. దేవుడిని నేను చందా వేస్తున్నాను, ప్రేమ కాదేంటి అంటారు. దేవుడికి కావాల్సింది మీ డబ్బు కాదు, దేవునికి కావాల్సింది ఏది కాదు. దేవుడిని ప్రేమిస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకపరంగానే తీసుకోండి. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నారు. ప్రేమిస్తున్నామంటే ఎలాగా? ప్రాణం పెట్టేస్తారు. నిజంగా పెట్టివ్వను ప్రాణం, ఎవడు పెట్టాడు? మాటల వరకు ఏంటండి. జ్యోతి పెడుతుందా? పెట్టదు. గ్యారెంటీ ఇస్తాను డెఫినెట్లీ. ప్రాణం పెట్టినందుకు ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు. మీరు పెట్టలేరు, మీరు పెట్టలేరు, అది మాత్రం షూర్. ఏడుస్తారు కొంతవరకు, ఏదైనా అయితే ఏడు ఇలాగే అయిపోయింది, ఇలాగే ఒక నెల 2 నెలలు, ఇంకా ప్రేమ ఉంటే సంవత్సరంతో. ఆ తర్వాత ఏమంటే ఏముండదు. కానీ మనం మీరు ఇష్టం కాబట్టి అది కూడా, ఇష్టం లేకపోతే అది కూడా ఉండదు. కానీ దేవుడికి మనం దేవుడిని ఇష్టపడకపోయినా సరే ఆయన ప్రాణం పెట్టారంట. సో తిరిగి ప్రేమను చూపించాలంటే ఏ విధంగా చూపించగలం? ఇప్పుడు ఒక లవ్ చేస్తున్నాం, ప్రేమిస్తున్నా ఎలా తెలుస్తుంది? పోనీ ఏ పని చేయకపోతే ప్రేమించట్లేదు నన్ను అంటాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే నచ్చినట్టు ఉంటున్నావా లేదా? రెండోది బహుమతులు, వెరీ గుడ్. 2. ఒకటి నచ్చినట్టు ఉంటున్నావా లేదా అనేది ఒక పాయింట్. రెండోది ఏంటంటే కేరింగ్, బహుమతులు, ఇంకా ఇతరులకు అదే లోకపరంగా మాట్లాడుతాం. దేవుడిని పక్కన పెట్టేస్తాం. లోకపరంగా ఉంటేనే మనకు అర్థమవుతుంది మనం జీవిస్తున్నదా. సో మనం ఇంకొక ప్రేమిస్తున్నామంటే ఫస్ట్ ఎక్కువ పొగడాలి. చూడండి, పొగడపోతే ప్రేమ లేదు. పొగడపోతే ఏంటి నన్ను ఏం పొగట్లేదు, ప్రేమ ఉందా నీకని అడుగుతాను. ప్రేమే లేదు, అసలు ఏం పొగట్లేదు నన్ను, ఏంటి నేనంటే నీకు నచ్చలేదా అని అంట. అది కూడా పాయింటే. ఇంకేంటి? అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయారు. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు ప్రసాద్, 7 గంటలకు వెళ్ళిపోయి మన రాత్రి 9 గంటలకు వస్తే ఏమనుకుంటారు మీరు?
ఏంటి నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు, అసలు నీకేమైనా దృష్టి ఉందా ఇంట్లో నా పైన పిల్లల పైన, నీకేమైనా ప్రేమ ఉందా పిల్లలంటే నేనంటే, టైమే స్పెండ్ చేయట్లేదు నాతో అంటే. ఇప్పుడు లవర్స్ ఏం చేస్తారు 24 అవర్స్ అలాగా కాంటాక్ట్లు ఉంటారు. కాంటాక్ట్ లేకపోతే ఈరోజు రోజంతా మాట్లాడి రేపు ఫోన్ చేయడం మానేసింది అనుకోండి, ఏంటి ప్రేమ లేదా నీకు నా మీద, ఏంటి ఫోన్ చేయలేదు నువ్వు నాకు, బ్రేకప్, డైరెక్ట్ బ్రేకప్. సో ప్రేమ ఉంది లేదా అన్నది ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే కాంటాక్ట్. కాంటాక్ట్ అంటే ఎప్పుడు ఏం చేస్తున్నామో చెప్పి తెలిసి ఫోన్లో ఇక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్తున్నాను, ఒక 5 నిమిషాలు వచ్చేస్తారు, 10 నిమిషాలు. కాంటాక్ట్ అనమాట. అప్పుడు ఒకళ్ళు మాట్లాడడం మానేస్తే, కాంటాక్ట్ లేకపోతే నీ ప్రేమ తగ్గిపోయింది, నీకు నాకేం ఫోన్ చేయట్లేదు, నాతో మాట్లాడట్లేదు నువ్వు అసలు. మరి మన ప్రేమ ఉందని దేవునికి మనం తెలియాలంటే, మన ప్రేమ ఉంది దేవుని పట్ల తెలియాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాంటాక్ట్ ఉండాలి దేవునితో. ఎలా? ఫోన్లోనే. మనకి దేవుని కాంటాక్ట్ ఏంటి? ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. సో ఆ కాంటాక్ట్ని మెయింటైన్ చేయాలి. అప్పుడే దేవుని తెలుస్తున్నా నా బిడ్డ నన్ను ప్రేమిస్తున్నాడు అని. తర్వాత ఇంకేంటన్నారు? రొటీన్. బహుమతులు ఇవ్వకపోతే ఎవరు ఒప్పుకుంటుంది ఏంటి? మనం దేవునికి ఇచ్చే బహుమతి ఏంటి? ఎస్, నీ హృదయంతో ప్రార్థన చేస్తున్నావా లేదా? కాంటాక్ట్ ఏమో ప్రార్థన, బహుమతి నీ హృదయము. సో హృదయంతో వచ్చే ప్రార్థన. ఇప్పుడు కొంతమంది ప్రార్థన ఏం చేస్తారు? హృదయంతో రాదు ప్రార్థన. గాబరా లేసి టైం ఉంటే ఒక ప్రార్థన, టైం లేకపోతే ఒక ప్రార్థన, లేదంటే డైరెక్ట్ ఏమేన్ ప్రభా నన్ను కాపాడు వెళ్ళిపోతున్నాను నేను, అంతే ప్రార్థన. కొంతమంది రాత్రి పడుకొని ముందు ప్రార్థన చేస్తారు, ఇంకా టైం అయిపోయింది అనుకోండి, పడుకొని కొంచెం నిద్రపోయి ఒకప్పుడు నించొని ప్రార్థన చేసేవాడు. ఫస్ట్ మోకాలు ఇచ్చి తర్వాత నించొని, తర్వాత ఏదైనా ప్రార్థన కదా అనుకొని మనసు పడుకొచ్చి అంతలో ప్రార్థన నిద్రలో ప్రార్థనలు అయిపోయారు. ప్రార్థన మార్నింగ్ లేస్తుంది, మళ్ళీ రాత్రి ప్రార్థన చేసుకో తెలియదు. మార్నింగ్ కూడా మోకరించి ప్రార్థన చేసేవాడు, కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తాడు? పడుకోలేసి అక్కడే ప్రార్థన చేద్దాం అనుకుంటాడు, పడుకొని. అది ఉండదు కొద్ది రోజులు పోతే. సో హృదయపూర్వకంగా వచ్చే ప్రార్థన చేస్తే కాంటాక్ట్ ఉంటాం దేవునితో. గిఫ్ట్ అంటే మన హృదయం ఇవ్వాలి. తర్వాత ఇంకేమన్నారు? ఇంకో అన్నారు కదా లోకపరంగా. ఒకటి గిఫ్ట్లు ఇస్తే ఇంప్రెస్ అవుతారు, ప్రేమించినట్టు. కేరింగ్. దేవుణ్ణి ఎలా కేర్ చేస్తావు? ఇప్పుడు నేను కేర్ చేస్తున్నాను మా మదర్ని అని అంటే అర్థం ఏంటి? నా మదర్ అంటే చాలా కేరింగ్ అంటే అర్థం ఏంటి? మా మదర్కి ఎలా అర్థం అవుతుంది నేను కేర్ చేస్తున్నానని? చూసుకునే విధానము. అంటే ఏదైనా చెప్తే నేను చేస్తాను అనుకోండి, ఏ చెప్పినా నేను చేస్తే, లేదంటే చెప్పకుండానే నేను ఏదైనా చేస్తే నన్ను కేర్ చేస్తున్నాను అనుకుంటారు. దేవుని కూడా మనం కేరింగ్ అంటే ఎలాగా? ఆయన చెప్పింది చేయడం. నీ హృదయం నీ ప్రార్థన చేయు, బైబిల్ చదువు, కాంటాక్ట్లో ఉండు దేవునితో ప్రతిరోజు, ఉదయం సాయంత్రం కాంటాక్ట్. పొద్దున్న లెగ్గానే చిన్న ప్రార్థన చేసుకోండి, ఒక 5 నిమిషాలు చాలు. ప్రార్థన చేయాల్సిన అవసరం లేదంట. ప్రార్థన ఎలా చేయాలి? అందరికీ తెలిసినట్టు చేయాల్సిన అవసరం లేదంట. తెలుసా మీకు అది? చూడండి ఒకసారి బైబిల్లో చూద్దాం. మత్తయి రాసిన గ్రంథము 6వ అధ్యాయం. మత్తయి రాసిన గ్రంథము 6వ అధ్యాయం. 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున మీ తండ్రికి ప్రార్థన చేయము. చూడండి ఎలా ప్రార్థన చేయాలంటే ఎవరికి తెలియాల్సిన అవసరం లేదండి. రహస్యంగా ప్రార్థన చేసుకో, అప్పుడు రహస్యంగా దేవుడు చూస్తున్నారు, నీకు ప్రతిఫలము దయచేస్తారంట. అది ప్రార్థన ఆ విధంగా చేయాలి.
రహస్యంగా చేయాలంటే ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. హృదయపూర్వకంగా కొంతమంది ప్రార్థన చేస్తారు, మాటలు రావేమో, బాధ, పశ్చాత్తాపం, దుఃఖం మనసులో ఉంటే ఏమొస్తాయి? మాటలు వస్తాయి? రావు, కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్ళే ప్రార్థన. ఆ కన్నీరే దేవుడు చూస్తారు, ఆ కన్నీరే ప్రార్థన. సో అట్టి విధంగా దేవునితో మనం కాంటాక్ట్ ఉండాలి. అది సో ప్రతిరోజు కాంటాక్ట్ ఉండాలి, ప్రతిరోజు ధ్యానించాలి, కేర్ చేయాలి. హృదయం అనే బహుమతి ఇవ్వాలి దేవుని. అప్పుడే మనం ప్రూవ్ చేసుకోగలం దేవుడు అంటే నాకు ఇష్టము అని. ఆ విధంగా చేయాలి అని బైబిల్లో దేవుడు సెలవిస్తున్నారు. సో ఈ సిలువ ధ్యానాలు, ఈ 40 దినాల ప్రార్థనలు ఇవన్నీ కూడా మనం చూడాల్సినవన్నీ. మన పాపాలు మనం తెలుసుకోవడం, పరీక్షించుకోవడం, దేవుని ప్రేమను తెలుసుకోవడం, తిరిగి చూపించడం, ఆయన చేసిన త్యాగం తెలుసుకోవడం, మనం తిరిగి త్యాగం చేయడం, సాక్రిఫైస్. సో ఆ సాక్రిఫైస్ మనం చేసుకుంటూ ముందుకెళ్తూ 40 దినాల్లో మనం బలపడుతూ దేవునిలో బలంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించింది కాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు వాక్యం ద్వారా మనం బలపరిచినందుకు దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సిలువ ధ్యానాలు మేము చేస్తుండగా తండ్రి, మీ యొక్క ప్రేమను మేము గుర్తించి గ్రహించి, మీ యొక్క త్యాగమును గ్రహించి, మా పాపమును మేము తెలుసుకుని తండ్రి మీకు ఇష్టకరమైన బిడ్డలుగా జీవించడానికి మీ కృపను చూపించమని, మహిమ ఘనత మా ద్వారా మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మనం దేవునికి కానుకలు సమర్పించుకుందాం పాట పాడుతాం. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం, ఎనలేని పాపికి అది మోక్షమార్గం. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం, ఎనలేని పాపికి అది మోక్షమార్గం. యెహోవా దేవా నా యేసు ప్రభువా, యెహోవా దేవా నా యేసు ప్రభువా, నా కేడెను నా ప్రేమను నీవే కదా, నా కేడెను నా ప్రేమను నీవే కదా. నీ ప్రేమ నీ జాలి మధురాతి మధురం, ఎనలేని నీ పాపికి అది మోక్షమార్గం.
కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కానుకలు వేస్తారో ప్రతి ఒక్కరిని దీవించండి, వారిని వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. అలాగే కానుకలు కూడా బ్లెస్ చేయండి. మీ కొరకు వాడబడ్డాను మీ కృపను చూపించమని మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ తెలుసు మరి సాక్ష్యం మరి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం. ఎవరి గురించి? హరికృష్ణ గురించి. ఆల్మోస్ట్ 8 months క్యాన్సర్ వచ్చింది తెలుసు. మరి వెల్లూరు వెళ్ళాడు ట్రీట్మెంట్కి. నిన్న వైజాగ్లో ల్యాండ్ అయ్యాడు. స్తోత్రం, హల్లెలూయా. సో చాలామంది ప్రార్థన చేశారు, చాలా సంఘాలు ప్రార్థన చేశారు. ఇక్కడ వైజాగ్లో ట్రీట్మెంట్ మరి అంత నమ్మకలేదు డాక్టర్కి చేయగలమని. సో మా ఫ్రెండ్స్ నా క్లాస్మేట్స్ బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ వాళ్ళు చెప్పేశారు వెల్లూరు వెళ్ళిపో చెప్పలేదు. సో బోన్ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఆల్మోస్ట్ 1 crore పైన ఖర్చు అయింది. డబ్బులు లేకపోయినా సరే ఏదో ఒకలాగా మరి అప్పు చేసి ఏదో మరి జరిగింది మొత్తం ట్రీట్మెంట్. దేవుని కృపను బట్టి అంతా కూడా హీల్ అయ్యి కొంచెం నీరసం ఉంది, ఇంకా కొంచెం నీరసం మాత్రం ఉంది, అదర్వైజ్ అంత తగ్గిందని చెప్పాడు. నేను వైజాగ్ వస్తానని మెసేజ్ పెట్టాడు వస్తున్నాను. తర్వాత 2 daysలో వెళ్ళి కలుస్తాను. కలిసిన తర్వాత ఆ పొజిషన్ బట్టి అప్పుడు తీసుకురావడం చేస్తాను. అందరూ కూడా ప్రేర్ చేయండి, ఇంకా మన దాని విశ్వాసం ఇంకా బలపడేలాగా. ఎందుకంటే చాలామంది కంప్లీట్ హిందూ, తనకి ఏం నాలెడ్జ్ లేదు. సో మనం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇంట్లో కూడా ప్రార్థన చేస్తారు. చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, మేము కూడా చాలా చేసాం, ఇది చేసాం, అది చేసాం అని ఆయన చెప్తారు. ఈడేమో కంప్లీట్గా మనం అంటే నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయని అడిగేవాడు, తనకి ఏ ఇబ్బంది ఉన్నా ప్రేర్ చేయమని అడిగేవాడు. బైబిల్ ఇచ్చాను, తీసుకెళ్ళి బైబిల్ చదువుతున్నాడు, క్వశ్చన్ అడిగాడు, డౌట్ అడిగాడు, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తనకే ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఇదే అందరూ ఏం చేస్తారు, అరే మేము ఇక్కడ వెళ్ళి చేస్తాం అక్రమంగా. సో అతను కన్ఫ్యూజన్ అవుతాడు ఏం చేయాలని. సో తన విశ్వాసం ఇంకా బలపడేలాగా, ఒక టెస్టిమనీ లాగా బలమైన సాక్షిగా వాడబడేలాగా ఇంకా ప్రేయర్లో కంటిన్యూ చేయండి. కంప్లీట్ హెల్త్ ఇంకా వచ్చేలాగా. ప్రజెంట్ అయితే మరి బయటపడినట్టే, సేఫ్గా ఉన్నట్టే. తర్వాత ఏంటంటే ఒకసారి మాట్లాడిన తర్వాత తెలుస్తుంది క్లారిటీగా. సో ప్రేయర్ చేయమని మరి మనం చేసుకుంటున్నాం. సాక్ష్యం మరి దేవుడు ప్రార్థన ఆలకించాడు, సాక్ష్యాన్ని జవాబిచ్చాడు, సాక్ష్యంగా నిలబెట్టుకున్నాడు. దాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లించుకున్నాం. చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మన ఆరాధన ముగించుకున్నాం. అందరూ కళ్ళు మూసుకుంటే మనం చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మన ఆరాధన ముగించుకున్నాం. లేచి నుంచి నిల్చుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు ప్రార్థనలో, ఆరాధనలో, పాటల ద్వారా మనం నడిపించారు తండ్రి. మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే తండ్రి మేము ప్రార్థన విని జవాబిస్తారని నమ్ముతున్నాం తండ్రి. మరి ఈ సమయంలో అంకుల్ గారు ప్రార్థన చేస్తున్నాం, వచనాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దాన్ని దీవించండి, బలపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, బలంగా వాడుకోండి తండ్రి. మన అంకుల్ సువార్త ప్రకటిస్తుండగా మీరే క్షేమంగా తీసుకువెళ్ళి అక్కడ అనేక మంది సువార్త ప్రకటించి రక్షింపబడి మళ్ళీ తండ్రి మీ తను బలపడ్డానికి ప్రభుత్వం చూపించి మనం అడుగుతున్నాం తండ్రి. మరి అలాగే దాన్ని ప్రసాదం ప్రార్థన చేస్తున్నాం, జ్యోతిని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబం దీవించండి, బలపరచండి తండ్రి. ప్రసాద్ చేస్తున్న జాబ్ బ్లెస్ చేయండి, ఏమైనా తీసుకుని తండ్రి. పిల్లలు చదువులో సహాయం దయచేయండి. మన చదువు చేస్తున్న ప్రతి పనులు మీరు తోడుకునండి, సహాయం దయచేయండి తండ్రి. అలాగే తన ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం, తను కూడా జ్ఞానం శక్తిని దయచేయండి, స్పిరిచువల్గా అలాగే ఫిజికల్గా అలాగే తన ప్రొఫెషనల్ లైఫ్ ఏదైనా మీకు ప్రభుత్వం చూపించమని అడుగుతున్నాం తండ్రి. బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాని గురించి ప్రార్థన చేస్తున్నాం, తన కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు తోడు ఉండండి, సహాయం దయచేయండి, ప్రతి విషయంలో ప్రతి పనులు మీరు బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే వచ్చిన బ్రదర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బ్రదర్ ఉన్న ఆ కాల్ కంప్లీట్గా తీసివేయమని అడుగుతున్నాం తండ్రి. కంప్లీట్గా స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. కంప్లీట్గా తండ్రి స్వస్థత పొందుకుని తండ్రి, బలాలను పొందుకుని తండ్రి, నూతన శక్తితో, నూతన బలంతో తను తిరిగి వెళ్ళడానికి ప్రభుత్వం చూపించారు. దాన్ని కూడా ప్రతి విషయంలో, స్పిరిచువల్ లైఫ్లో ప్రతి విషయంలో సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే కుటుంబంలో ఉన్న వాళ్ళ బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరు చూపులు మీరు తోడుగా సహాయం దయచేయండి, బలపరచండి. దాన్ని పాలన ప్రార్థన చేస్తున్నాం, సూర్యోదయాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇది కూడా ఆరోగ్యం దయచేయండి, శక్తిని దయచేయండి, ప్రతి విషయంలో ప్రతి పనులు తోడుగునండి, బలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే చూస్తాను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరిని కూడా దీవించండి, బలపరచండి, బలంగా వాడుకోండి, బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. నాన్న ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరు కూడా వృద్ధాప్యంగా సహాయం దయచేయండి, ప్రతి విషయంలో తోడుగునండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీరే ప్రతి విషయంలో ఎక్కడికి వెళ్ళి వచ్చినా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ప్రతి ఒక్కరితో మీరే ఉన్నారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరికి ఏ అవసరం సమస్య మీకు తెలిసింది తండ్రి. మీరు తోడుగుండి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తన కింద ఫ్యామిలీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క ఫ్యామిలీతో మీరే ఉండండి, మీరు సహాయం దయచేయండి, మీరు నడిపించండి, బలపరచండి. తన మనీ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తన పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాన్ని మీ చేతిలో పడుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ఇంకా మీరు విశ్వాసంతో బలపడి తండ్రి అనేక మందికి సాక్షిగా తను నిలబెట్టుకుని బలమైన బిడ్డలుగా మీరు తయారు చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తను చేస్తున్న జాబ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. క్షేమ తీసుకురండి, జాబులు మీరు నుండి సహాయం దయచేయండి, ప్లస్ చేయండి. అలాగే తండ్రి అవి ప్రార్థన చేస్తున్నాం. చేతులు కంప్లీట్గా స్వస్థపరచండి తండ్రి. కంప్లీట్గా బలం వచ్చి శక్తి వచ్చి తండ్రి. తనకి ఏదైతే ఆలోచిస్తున్నాడో ప్లాన్ చేస్తున్నాడో జాబ్ గురించి మీరే సహాయం దయచేయండి అడుగుతున్నాం. తన బ్రదర్ గురించి ప్రార్థన చేస్తున్నాం. నీష్ గురించి తను కూడా జ్ఞానం శక్తిని దయచేయండి, బలంగా వాడుకుంటుంది. ఇంకా మీ జ్ఞానం దయచేసి అనేక చోట్ల మీ సువార్తను కట్టించి బలం సాక్షిగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నైబర్స్ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, బలపరచండి. అందరూ మిమ్మల్ని తెలుసుకొని మీ జ్ఞానం శక్తిని పొందుకొని మీ బిడ్డలుగా సాక్షులుగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. బిడ్డ చుట్టూ మీరు ఎక్కడ భద్రపరచండి, మీ హోలీ స్పిరిట్తో నింపండి. సంఘాన్ని దీవించండి, బలపరచండి, మీరే ఉండి మిమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇలా నామం దీవించండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. స్వస్థపరచండి, కాలునొప్పిగా బలహీనతను తీసివేసి కంప్లీట్ స్వస్థత దయచేసి మీరే ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి చోట మీరే తోడుగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. తమ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఉచితం ప్రకారం నడిపించండి, మార్గం చూపించండి, బలపరచండి, జ్ఞానం శక్తిని దయచేయండి, ఆరోగ్యం దయచేసి నడిపించమని అడుగుతున్నాం. అలాగే నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి విధంగా బంధకం నుంచి విడిపించి శాంతి సమాధానం కలిగజేసి గొప్ప జ్ఞానం శక్తిని దయచేసి బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నా తండ్రి ఎవరైతే తండ్రి ఉన్నారో తండ్రి, కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నారో వారి నుంచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే ఇల్లు లేని వారు, తిండి లేని వారు తండ్రి, డిప్రెషన్లో ఉన్నవారు తండ్రి, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి, మీరే బలపరచండి, మీరే జ్ఞానం శక్తిని దయచేసి నూతన జీవితమును, నూతన బలమును దయచేసి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. హరికృష్ణ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రార్థన అర్పించినందుకు, జవాబు ఇచ్చినందుకు, స్వస్థ ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. క్షేమంగా మరి మేము అడుగుతున్న విధంగా తండ్రి మీరు ప్రార్థన జవాబు ఇచ్చి వైజాగ్ తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా స్వస్థపరచండి, ఇంకా బలపరచండి, ఇంకా విశ్వాసం దయచేయండి, బలమైన సాక్షిగా మీరు వాడుకోమని అడుగుతున్నాం. అనేక మంది ప్రోత్సహింపబడిన సాక్షి ద్వారా అనేక మంది రక్షణ పొందుకునే విధంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నా తండ్రి ఎక్కడైతే సంఘాల్లో ప్రార్థన జరుగుతున్నాయో ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి సంఘాన్ని బలపరచండి, దీవించండి, ప్రతి ఒక్కరిని బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగనే తండ్రి ఇంకా దేశంలో, రాష్ట్రంలో శాంతి సమాధానం ఉండేలాగా తండ్రి మీ యొక్క రాజకీయ నాయకుల జ్ఞానం శక్తిని దయచేయండి, నడిపించండి, బలపరచండి. ఎవరైనా మర్చిపోయింటే ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పండి, మీరు దీవించి బలపరిచి మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్షమించిన ప్రకారం క్షమించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరం మీరే ఉన్నారు. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మక నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, అందరికీ షలాం. ప్రైజ్ ది లార్డ్.